ఈరోజు కొన్ని సామెతలు, కొంత జ్ఞానాన్ని గురించి వాక్యాన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. మనకు చక్కగా అర్థమవుతుంది ఎలాగ మనం దేవుళ్ళో ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క దేవుని మందిరము అంటే ఆ రోజుల్లో ఆయా ప్రాంతాల్లో దేవుని మందిరం ఉండేది. ఎప్పటి వరకు? సొలొమోను రాజు దేవాలయం కట్టేంత వరకు, దేవుని మందిరం కట్టే వరకు వాళ్ళు అక్కడక్కడ ఉన్నత స్థలాలు అంటే కొండల మీద ఆరాధించుకునేటువంటి సంప్రదాయం ఉండేది. అందువలన సొలొమోను గారు అప్పటికి దేవుని మందిరం కట్టల. అందుకని ఆయన గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ గిబియోను అనే ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ రోజుల్లో సొలొమోను రాజు కొత్తగా రాజు అయి ఉన్నాడు. అంటే దావీదు గారు సొలొమోను గారిని రాజుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన కొత్తగా రాజుగా ఉన్నాడు. కాబట్టి నేను ఎలా పరిపాలన చేయాలి, నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడాలనేటువంటి ఆశతో దేవుని మందిరానికి వెళ్ళి ఆయన బలులు అర్పించి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కళ ద్వారా దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు కనబడాలని, ఆయన మనతో మాట్లాడాలని, ఆయన అభిషేకం మనకు కావాలని మన హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉంటాం. అది ఒక గొప్ప భాగ్యం. ఆ దేవుని సన్నిధి రావడం, దేవుని స్పర్శ రావడం, దేవుడు మనల్ని తాకడం, దేవుడు మనల్ని అభిషేకించడం అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ఎన్నోసార్లు మనము సంఘానికి వస్తూ ఉంటాం. కానీ ఆ అనుభవం అనేటువంటిది ఎప్పుడో ఒకసారి కలుగుతుంటుంది. ఎప్పుడో ఒకసారి దేవుడు తాకడం కానీ, దేవుడు మాట్లాడడం కానీ కలుగుతుంది. కొంతమందికి అయితే ఎక్కువ టైమ్స్ కలుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి సొలొమోను గారు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సొలొమోను గారిని అడిగాడు, నీకేం వరం కావాలో కోరుకో. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు వరాలు ఇచ్చే దేవుడు కాదండి. పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు మనకి దేవుడు వరాలు ఇవ్వడా అంటే, మనం వరాలు అడిగితే ఇచ్చే దేవుడు కాదు, అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన అక్కర ఏందో అక్కరలో తీర్చే దేవుడు. మనం దానికోసం తపస్సులు చేయబడలే, దానికోసం ఏదో ప్రత్యేకంగా చేయబడలే. మన ఆశని దేవుడికి తెలుసు, మన హృదయ కోరిక మనకి దేవుడికి తెలుసు, మన విశ్వాసం దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది హిందువుల్లాగా సంవత్సరాలు తరబడి తపస్సులు చేసి గడ్డాలు పెరిగిపోయి, పుట్లు వచ్చేసి, పాములు పెరిగిపోయి, తలంతా కూడా ఏమంటారు దాన్ని ఉండలు చుట్టుకొని పోయి, ఎంటికలన్నీ ఊడిపోయి, అంత ఇబ్బంది మనం పడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు అనే వాళ్ళు ఎలా ఉండాలంటే రాజులుగా ఉండాలి. హల్లెలూయా. రాజభోగం అనుభవించాలి, రాజులు పడే సంతోషాన్ని అనుభవించాలి, రాజుల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ పిచ్చోళ్ళలాగా ఉండాలి, మెంటలోళ్ళలాగా ఉండాలి, అలాగే గుడ్డలిప్పేసి తిరుగుతూ ఉండాలి, వీళ్ళ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉండాలి అనేది మన దేవుడు కోరుకోడు. మన దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలని మన దేవుడు కోరుకునే దేవుడు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు వరాలు మనం అడిగితే ఇవ్వడు, అడగకుండానే ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగినా కూడా ఇవ్వడు. అది మనకు అవసరమా కాదా ఆయనకి తెలుసు. కాబట్టి మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. మన వాల్యూ అనేది మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు మనకు చేస్తాడు. అంతేకాని మొన్న 4 రోజులు ప్రార్థన చేసి, ఒక 1 వారం రోజులు ప్రార్థన చేసి నాకు ఫలాంది ప్రభువా అని అడిగితే ఇవ్వలేదనుకో, కొంతమంది అలగతారు, దేవుని మందిరానికి రావడం ఆపేస్తారు, దేవుని ఆరాధించడం ఆపేస్తారు. ఎందుకంటే దేవుడు మాట్లాడలేదు, దేవుడు ఇవ్వలేదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అదంతా మూఢనమ్మకాలు. అందుకని దేవుడు పరీక్షిస్తాడు మనిషిని. పరీక్షించిన తర్వాత నీ పిల్లల్ని అభివృద్ధి చేస్తాడు. 1000 తరాల వరకు అభివృద్ధి చేస్తాడు. నీ ప్రార్థన ఎక్కడికి పోదు.
మన విశ్వాసం ఎక్కడికి పోదు. కాబట్టి రేరు దేవుడు అడగడం చాలా కష్టం. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అనుకో, మనం ఒక వరం అడిగేమే అనుకో, అది దేవుడు ఇవ్వలేదే అనుకో, ఎట్టుంటుంది? ఆయనకి ఇష్టం లేని వరం మనం అడిగామనుకో, మనకు ఒక పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ కావాలని కోరుకుంటాం. ఎందుకు నీకు అంత బిల్డింగ్ అవసరమా అని దేవుడికి మనసులో ఉంటుంది కదా. అప్పుడు మనకు అది ఇవ్వడు, మనం వద్దులే అన్నాడు అనుకొని బాధపడతాం. అందుకని దేవుడు అడగడు సామాన్యంగా మనల్ని. మనం అడిగే వాటిని మనకి ఇస్తూ ఉంటాడు, కానీ నీకేం వరం కావాలి అనే మాట మన దేవుడు అడగడు. ఎవరిని అడగడు, సామాన్యంగా అడగడు. ఒకవేళ అడిగాడంటే వాళ్ళు చాలా భక్తులై ఉంటారు, మామూలు భక్తులు కాదు, వాళ్ళు అద్భుతమైనటువంటి గొప్ప భక్తులై ఉంటారు. అందులో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అయి ఉంటారు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అయి ఉంటారు. దేవుని మీద ఎక్కువ ప్రేమ, దేవుడికి కూడా ఎక్కువ ప్రేమ కలిగి ఉంటేనే ఆయన అడుగుతాడు. సామాన్యంగా అడగడు, ఎవరిని అడగలేదు. మామూలుగా సొలొమోను గారిని అడిగాడు. అర్థమైంది అనుకుంటా మీకు. దేవునికి స్తోత్రం. ఏం అర్థమైంది చెప్పండి? నీకేం వరం కావాలి? మనం తపస్సు చేస్తే, తపస్సు వాళ్ళ భాషలో, మన భాషలో ప్రార్థన. ఎక్కువ ప్రార్థన చేసి, ఉపవాసం ప్రార్థన చేసి, కడుపు మార్చుకొని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా ఒక పద్ధతి ప్రకారంగా మనం నిద్రపోయేది, లేసేది ఎట్లాగో అట్లాగే ప్రార్థనకు ఒక టైం, బైబిల్ చదివేదానికి ఒక టైము, దేవుని వాక్యం వినేదానికి ఒక టైము కేటాయించుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండాలి. సరే, దేవుడు అడిగాడు, నీకు ఇష్టమేదో దాన్ని అడుగు, నేను నీకు. అప్పుడు సొలొమోను గారు ఇలాగ మనం చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా, సత్యముగా, నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును కాక. వాళ్ళ నాన్నలో ఒక గొప్ప క్వాలిటీ గుర్తించాడు. అంటే మన ఇంట్లో వాళ్ళని మనం గుర్తించాలి ముందు. వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత అసూయ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, మన వాళ్ళని మనం ముందు గుర్తించాల. మన పిల్లలకి ఎంత జ్ఞానం ఉంది అనేది ముందు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రిని కొంచెం సీపుగా చూస్తారు. ఎందుకు చూస్తారు అని అంటే, వాళ్ళ ప్రేమను బట్టి కొంచెం సీపుగా చూస్తారు, వాళ్ళు ఇచ్చే అభిమానాన్ని బట్టి చూస్తారు. కొంచెం కఠినంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కాడ గడగడగడలాడుతుంటారు. ప్రేమగా చూసే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర ఏముందిలే, మా నాన్న అంటే పెద్ద ఇదేం లేదులే. కొంతమంది తల్లికి భయపడతారు, కొంతమంది తండ్రికి భయపడతారు, కొంతమంది ఇద్దరికీ భయపడరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి భయం ఉండదు. అలాగే ఇక్కడ దావీదు గారి గురించి వాళ్ళ కుమారుడైన సొలొమోను అద్భుతమైన విషయాలు గుర్తించాడు. ఏంటి అద్భుతమైన విషయాలంటే, నీ దాసుడైన మా తండ్రి గారు నీకు అనుకూలంగా బ్రతికాడు. ఆమె దేవునికి అనుకూలంగా బ్రతికాడంట. సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, యథార్థమైన మనసుతో. హల్లెలూయా. ఏ మనసుతో? యథార్థమైన మనసుతో. యథార్థమైన మనసుతో మనం దేవుని ప్రేమించాలి. యథార్థమైన మనసుతో, కపటమైన మనసుతో, అలాగే ఏదో ఆశించిన మనసుతో కాకుండా యథార్థంగా దేవుణ్ణి మనం బ్రతికినంత వరకు దేవుని మనం ఆరాధించాలి. యథార్థమైన మనసు తర్వాతనే మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల కటాక్షము కలిగి, నువ్వు ఆయన్ని నువ్వు ప్రేమించావు, ఆయనకి నువ్వు జ్ఞానం ఇచ్చావు. ఆయన వెళ్ళిన దగ్గరల్లా యుద్ధం బాగా చేశాడు, అద్భుతంగా జరిగించావు, ఆయనతో నువ్వు ఉన్నావు. అయితే నీ దాసుడైన నేను చిన్నోడిని, జ్ఞానం లేనోడిని. మా నాన్నగారు దావీదు గారు వృద్ధుడైపోయినాడు, ముసలోళ్ళు అయిపోయినాడు. ఆయన నాకు ఇప్పుడు ఏం సహాయం చేయలేడు, కాబట్టి నాకా తెలియదు. అందువలన ఏం కోరుకున్నాడు ఆయన? నేను బాలుడను, బుద్ధి చాలదు. దేవునికి స్తోత్రం. తన యొక్క ఏమంటారు దాన్ని, తనను తాను అర్థం చేసుకున్నాడు. కొంతమందికి జ్ఞానం ఉండదు, నేను మహాజ్ఞాని అని అంటారు. కొంతమందికి ఆలోచన శక్తి ఉండదు, అబ్బా నాకు మంచి చాలా శక్తి ఉంది అంటారు. కొంతమందికి మతి మరుపు ఉంటుంది, అబ్బా నాకు భలే జ్ఞాపక శక్తి అంటారు. వాళ్ళు
కరెక్ట్గా జ్ఞాపకం చేసుకోలేరు, వాళ్ళని అర్థం చేసుకోలేరు. వేరే వాళ్ళ గురించి అయితే వాళ్ళు చేతగానోళ్ళు, వాళ్ళకి మతిమరుపోళ్ళు, వాళ్ళు పలానోళ్ళు ఇలాంటి వాళ్ళు అని అంటారు. లేదా నేను కరెక్ట్గానే సమాధానం చెప్తున్నానా, ఏదో ఇష్టప్రకారంగా సమాధానం చెప్తున్నానా, ఏం చెప్తున్నాను, ఏ మాటకి ఏ మాట చెప్తున్నాను నేను అనేది అవసరమా కాదా, ఈ మాట అవసరమా కాదా, ఇది జ్ఞానికి ఉండాల్సిన మనస్తత్వం. అయ్యా ప్రభువా, నాకు జ్ఞానము లేదు ప్రభువా, నా జ్ఞానం అనుగ్రహించు ప్రభువా. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, ఇన్ని లక్షల మంది ప్రజలని నేను రాజ్య స్థాపన చేయడానికి, అందరినీ కంట్రోల్ పెట్టడానికి నాకు శక్తి చాలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా అడిగాడు. ఇంకెవరన్నా కోరుకోమని అనుకోండి, నాకైతే చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇల్లు బాగా కట్టించుకోవాలని ఉంది, చర్చి బాగా కట్టించుకోవాలని ఉంది, చర్చికి ఏసీ పెట్టించుకోవాలని ఉంది, బాగా కట్టించుకోవాలని ఉంది, 2 అంతస్తులు కట్టియాలని ఉంది. ఎన్ని ఉన్నాయి, మనకు ఆ డబ్బులు లేవు కదా, మనకు జరగదు. కట్టి ప్రార్థన చేసుకోవడం, దేవుడు ఎప్పుడు కట్టించుకుంటాడో కట్టించుకుంటాడు. ఎవరికి లేదండి ఇప్పుడు మనకు, ఎవరికి లేదు. ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఎవరికొకరికి ఏదో ఒకటి లోటు ఉంటానే ఉంటుంది, కోరికలు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఆ కోరికలు దేవుడే తీర్చాలా, ఆయన మాత్రమే తీర్చగలడు. ఆమేన్. సరే, మంచి అద్భుతంగా అడిగాడు ఆయన. వెండి అడగల, బంగారం అడగల, రాగి అడగల. ఆయన అడిగింది, నాకు జ్ఞానం కావాలి ప్రభువా. ఆశ్చర్యమైన కోరిక.